क्या है? हाँ సో ఇప్పుడే ఇక్కడ లైట్గా బిస్కెట్స్ అండ్ టీ అయింది. ఇక్కడ ఏం తిందామన్నా సరిగ్గా లేవు. సో హైవే ఎక్కడికి చూసుకుందాం. ఏమన్నా తాజ్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా జస్ట్ ఒక 3 km వెళ్తే వచ్చేస్తుంది. సో పెట్రోల్ కావలేదు, పెట్రోల్ ఫిల్ చేయించాం. కడుపు కూడా ఏదో ఫిల్ అయ్యింది. సో ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. సో ఇలా వెళ్తే 4:30 అవుతుంది రీచింగ్ టైం. అది అలాగే ఉంది 4:30. ఈ ట్రాఫిక్ ఇలానే ఉంది. మొత్తానికి 1 గంటన్నర పట్టింది ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడానికి. ట్రాఫిక్ అయితే ఘోరాతి ఘోరం, మరి టూ మచ్ ఉంది ఈరోజు. సండే కూడా ఎంత ఉంది అంటే మరి ఏం చేయలేం. సో నాకేం కనబడట్లేదు. సో ఆ పైకి ఎక్కాలి మనం. ఎటు నుంచి ఎక్కాలి? ఢిల్లీ రైట్, ఆగ్రా రైట్, హత్రాస్. ఈ పేరు ఎక్కడో విన్నానే తెగ. హత్రాస్ గుర్తు రావట్లేదు. రాంగ్ రూట్లో వచ్చారండి. ఆగ్రా నోయిడా ఎక్స్ప్రెస్ హైవే. అమ్మయ్య సమ్మగా ఉంది. బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. సో ఇది నోయిడా ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే. వీళ్ళు పెట్టేటప్పుడు ఏమంటారు, ఈ యమునా హైవే అని పెట్టారనమాట. తర్వాత దీన్ని తాజ్ హైవే కింద మార్చారనమాట. సో రెండు పిలుస్తారులేండి. తాజ్ హైవే అంటే ఇది యాక్చువల్లీ వన్స్ ఆగ్రా నుంచి మళ్ళీ లక్నో ఉంటుంది. అది 300 km అనమాట. ఇది 200 km టోటల్ ఎక్స్ప్రెస్ హైవే. దెన్ వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్ హైవే? మామూలు హైవేకి ఎక్స్ప్రెస్ హైవేకి తేడా ఏంటంటే మీకు ఎక్కడ పడితే అక్కడ ఇన్స్ ఉండవు అనమాట. సో జనరల్గా టెక్నికల్ టర్మినాలజీలో ఏమంటారంటే సో క్లోజ్డ్ పేమెంట్ ఎంట్రీ అనమాట. సో ఓన్లీ మానిటర్ చేసే ప్లేసెస్ నుంచే ఎంట్రీ ఉంటుందన్నమాట. సో అలా ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ హైవే అని పిలుస్తారనమాట. అండ్ ఇండియాలోనే అది ఎక్కువ ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నది. ముంబై, ఢిల్లీ, కోల్కతా మన దగ్గర ఎక్కడ లేవన్నమాట. ఓన్లీ యూపీలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీనికి సిపిడబ్ల్యూడితో కానీ ఎన్హెచ్ఏతో కానీ మిగతా వాటితో అంటే ఎటువంటి సెంట్రల్ వీటితోటి సంబంధం ఉండదు అనమాట. ఇదంతా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ది. సో వీళ్ళు ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవే అథారిటీ అని చెప్పేసి ఒకటి పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇదంతా కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ హైవేస్ అన్నీ అనమాట. ఏనమ్మా పడుకుని పోయాడేమో. దారుణంగా ప్రాపర్గా ఎక్స్ప్రెస్ హైవే అంటే ఇలా 3 లైన్ ఉండాలి. అండ్ ఇది కంప్లీట్గా చూస్తున్నాం కదా, ఇదంతా ఓన్లీ 2 వీలర్స్ లైన్ అనమాట. ఇలా మొత్తం ఇండియా అంతా ఉంటే ఎంత బాగున్నాం. కాకపోతే ఆ మజా రాదులేండి, మనం అలానే ఉండాలి. వారిని ఓకే పోలీసులు ఆపేశారు. ఓవర్ స్పీడింగా ఇప్పుడే నా ముందు వెళ్ళాడు. నేను 90 వెళ్తుంటేనే అక్కడ వెళ్ళిపోతున్నాను నా పక్క నుంచి. KM 96. సో దాని మీనింగ్ ఏంటంటే ఇంకో 96 kmలో ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది అని. సో టోల్ ప్లాజా కూడా వస్తుందా? సో జనరల్గా ఈ KM బోర్డులు ఎందుకు పెడతారంటే ఎగ్జిట్లో ఈజీగా ఉంటుందని. అందరూ గూగుల్ మ్యాప్ చూసుకోలేరు కదా.
సో చూడగానే అర్థం అవడానికి సో కిలోమీటర్ బోర్డ్స్ ఉంటాయి. సో టోల్ ప్లాజా అంటే 96 km. ఇలా ఆగ్రా, మథురా మధ్యలో ఎక్కడెక్కడైనా సరే డివైడ్ అవ్వాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి కేఎం బోర్డ్స్ ఉంటాయి. లైక్ మన అవుటర్ రింగ్ రోడ్ తీసుకోండి, దాని మీద ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంటుంది అనమాట. వచ్చేసాం టోల్ గేట్కి. भाईजी नोएडा नोएडा आगरा में नहीं इधर मथुरा है ना. हाँ हाँ ये भाई 200. आंध्रा से आ रहे हो? हाँ आंध्रा कहाँ से? विशाखापट्टनम है ना. विशाखापट्टनम? हाँ वहाँ से आ रहा हूँ. कौन सा जॉब है आपका? क्या भाई? जॉब कौन सा है? जॉब कुछ नहीं भाई, यूट्यूब में वीडियोस डालता हूँ बस. यूट्यूब? हाँ उतना दूर से घूम की वीडियोस करना पड़ता है भाईजान. थैंक यू भैया. 135 మథురా నుంచి అయితే, అదే ఆగ్రా నుంచి అయితే 205. ఓ 70 రూపాయలు తగ్గిందనమాట. కాకపోతే గంటన్నర బో. రైడ్ అయితే బటర్ స్మూత్గా సాగిపోతుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మధ్య వచ్చేసాడు ఏంటి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండి. ఇలా చెప్పాను కదా, నేను 90 వెళ్తుంటే నా పక్కన చాలా వెళ్ళిపోయాడు అనమాట. కుసరండి రోడ్ అలా ఉంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేసిన ఏకైక మంచి పని ఏంటంటే మ్యాక్సిమం చాలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. మీరు చూసారంటే ఇక్కడ నుంచి చూస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్లు కనిపిస్తుంది అనమాట. అంటే అంత స్ట్రైట్గా ఏమంటారు భూసేకరణ చేస్తుంది అనమాట. సో చూడండి కంప్లీట్గా అంతా ఏమంటారు, ఇది మామూలుగానే మంచి అల్యూవిల్ సాయిల్ ఉంటుంది అనమాట. అంటే సారవంతమైన నేల అంతా. మధ్యలో తీసుకొని అటు మనకి ఇది ఏమంటారు, అటు పంటలే ఇటు పంటలే, ఏ పంటలో కరెక్ట్ కనబడట్లేదు. మోరోవర్ ఇదంతా ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా 1.5 to 2 km ఉంటుంది. 2 km పక్కకి వెళ్తే యమున అనమాట, యమున రివర్ బ్యాంక్ అనమాట ఇదంతాను. నేను ఏదో ఎవరిదో చూడలేదు, ఏదో వీడియో చూస్తుంటే కింద సజెషన్లో చూపించింది అనమాట. అరగంటలో 84 నిమిషాలు అని చెప్పి ఏదో ఉంటుంది థంబ్నెయిల్ అనమాట. యాక్చువల్లీ ఆ వీడియో చూడడం మర్చిపోయాను నేను. యాక్చువల్లీ ఏదో ఫ్లోలో చూస్తున్నాను, అది చూసి నాకు గొప్ప నవ్వు వచ్చేసుకుంది అనమాట. అది మేబీ ఎక్కడే చేశాడేమో, అంటే మేబీ ఎందుకంటే ఇక్కడ తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. అంటే 80 సేమ్ అది ఇలాంటిదే ఇంకోటి ఉంటుంది, అదే 30 minutesలో 75 km. అంటే అసలు ఏం ఆలోచిస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే సింపుల్ మ్యాథ్స్ చెప్తాను. సో వాడు 84 km, అంటే జనరల్గా 84 km 30 minutesలో చేస్తే సో 1 hourకి వాడికి స్పీడ్ ఎంత ఉండాలి? సో 880, 160, 168 km ఉండాలి. అంటే అరగంటలో ఎలా ఉంటుందండి పరిస్థితి? అంటే ఇలా బండి ఆన్ చేయగానే సర్రమని 168కి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ అరగంట తాపి మళ్ళీ 168లో ఆపితే వీడికి వచ్చే యావరేజ్ 84 km అనమాట. అంతే కదా మరి, గంటకు 168 వెళ్తే కదా 84 వస్తుంది. సో ఇప్పుడు ఏ బండి పరిగెడుతుంది అసలు? ఎలా వెళ్తారు? మధ్యలో 2 టోల్ గేట్లు, వీటి దగ్గరే ఆగాలి. ఒక 3 నిమిషాలు జర్రమని వెళ్ళిపోయినా 3 నిమిషాలుగా చూపించడానికి. సో ఇలాంటి థంబ్నెయిల్స్ అన్నీ పెడతారనమాట. అదే అంటే ఒకటి అంత స్పీడ్గా వెళ్ళామని చెప్పి అజంప్షన్ ఉంటుంది, నేను కాదనలేదు. నేను ఒకసారి అనుకున్నాను 40 minutesలో శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళిపోయినా అనేసి. ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేస్తే నేను ఏదైతే హైవే వదిలేసి స్పీడ్ ఎక్కడ మొదలుపెట్టిందో మళ్ళీ స్పీడ్ తగ్గించడం, అంటే లైక్ నాకు చిలకపాలెం దాటాక, అంటే మా ఊరు సైడ్ అండి చెప్తున్నాను,
సో అక్కడ ఒక 12 km తర్వాత అది తగరపల్సం ముందు అంటే ఒక 30 km ముందు. ఈ గ్యాప్ని నేను 40 minutesలో చేస్తాను. అంటే నేను వచ్చిందంతా 78 km. తప్పలేదు, 120 మెయింటైన్ చేస్తే హ్యాపీగా వచ్చేస్తాం. సో నాకేంటంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం నేను 40 minutesలో వెళ్ళిపోయిన ఫీలింగ్ అనమాట. సో జనరల్గా ఫీల్ మంచిదే, ఫీల్ ఒంటికి ఆరోగ్యం కూడా. కాకపోతే ఇలాంటి థంబ్నైల్స్లో పెట్టకూడదు అనమాట. వదిలేయండి, సరే రైడ్ని ఎంజాయ్ చేద్దాం. ఆ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రూట్లు చూసాక ఇది చూస్తుంటే ఏదోలా ఉంది. రైడ్ అప్డేట్ 320, 320 అయింది. ఇంకొక 70 కిలోమీటర్లు ఉందన్నమాట. అది స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. రోడ్స్ అయితే సూపర్ స్మూత్, సూపర్ నైస్. అదొకటైతే 2 రోజుల నుంచి టార్చర్ అనుభవించాను కదా, దాని ఎఫెక్ట్ చాలా పద్ధతిగా ప్రశాంతంగా వెళ్తున్నాను అనమాట. 4:30 కల్లా వెళ్ళిపోతాం మన డెస్టినేషన్కి. అంటే ఢిల్లీ చేరిపోతాం. అక్కడ నుంచి ఏం చేద్దాం అనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతాం. సో ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే త్వరగా వెళ్ళిపోతున్నాం కదా, ఢిల్లీ ఎందుకు ఆగడం. అక్కడ నుంచి చండీగఢ్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. చండీగఢ్ అంటే వెళ్ళేసరికి నైట్, అక్కడ నుంచి 1 డేలో మనాలి. సరే అండి, అక్కడికి వెళ్ళాక డెస్టినేషన్ ఫిక్స్ అవుదాం. ప్రస్తుతానికైతే టైటిల్ జస్టిఫికేషన్ చేయాలి. పోదాం పదండి ఢిల్లీకి. సో ప్రాపర్ ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నా ఇప్పుడే. బాగుంది, హైవే మీద పడుకుంటే ఆ ఫీలే వేరనమాట. సో ఇంకా ప్రాపర్ ఢిల్లీలోకి అయితే 73 km ఉంది. సో 1 hour 15 minutes అంటుంది. త్వరగానే వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు అయితే ఢిల్లీలోనే ఉందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అదే ఆలోచించాను, లేకపోతే ఇటు వెళ్దామా అనేసి. మనాలి అయితే కొట్టేది చండీగఢ్ వరకు నైట్. కాకపోతే అది కూడా ఇంకా ఫిక్స్ కాదు. సో అటు వెళ్దామా లేదా వెరైటీగా ఇంకేమైనా ఇటు వెళ్దామా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఢిల్లీ నుంచి. సో మధ్యలో రాజస్థాన్ అని మధ్యలో లేచింది. లేదు అని అంటే సరదాగా ఊరీ సైడ్ వెళ్దాం. సో జమ్మూ అంటే ఈవెన్ ద లదాఖ్ చాలామంది చేశారులేండి, కాదనలేదు. బట్ ఏంటంటే ప్రాపర్గా పీఓకే సైడ్ ఎవరు వెళ్ళలేదన్నమాట. సో మనం అటుపక్క వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి థింకింగ్. చూద్దాం, ఈరోజు నైట్ డిసైడ్ చేద్దాం. మీకే తెలుస్తుంది కదా. అండ్ చూస్తూనే ఉండండి చంటి వ్లాగ్స్. అలాగే ఆ పక్కనే ఇన్స్టాగ్రామ్ అని ఒకటి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఏమైనా సజెషన్స్ ఉంటే అవైనా ఇవ్వండి. లేదంటే రిగార్డింగ్ ఎనీ డౌట్స్ మెసేజ్ చేయండి, ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఎందుకంటే మన పెద్దగా సబ్స్క్రైబర్ లెవెల్ లేరు కదా. సో ఖాళీయే కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు మనం, ఎక్కడి నుంచి పరిగెట్టుకొస్తున్నారు. సో ఇంకో టోల్ బూత్ వస్తుంది, దీన్ని జేవర్ టోల్ ప్లాజా అంటారనమాట. ఇక్కడ నుంచి అయితే బైక్కి 60, కార్కి అయితే 120. ఓకే, జేవర్ చూస్తే ఐడియా వచ్చింది. యాక్చువల్లీ ఈ తాజ్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, సో దీనికి 2 పేర్లు ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ థింగ్ ఇది ఢిల్లీ టు యాక్చువల్లీ గ్రేటర్ నోయిడా టు ఆగ్రా కనెక్టివిటీ అనమాట ఇది డిజైన్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇది 3 phases చేశారనమాట. సో ఫస్ట్ ఫేజ్ అనేది ఈ 48 km ఇక్కడ నుంచి. సో ఇదే జేవర్ టోల్ ప్లాజా అనమాట. సో 2008-9 మధ్యలో ఈ 48 km ఫస్ట్ చేశారనమాట. సో ఎప్పుడైతే 2012లో ఓపెన్ అయిందో అప్పుడు ఇక్కడ వరకు ఫ్రీ అనమాట బైక్స్కి. ఓన్లీ కార్స్కే తీసుకునేవారు. 400 ఎంతో ప్లస్, 400 కాదు, 465 ఎంతో అనుకుంటాను స్టార్టింగ్లో. సో ఇక్కడ వరకు బైక్స్ అయితే ఫ్రీగా వచ్చేవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే టోల్ ఉండేది. సెకండ్ ఫేజ్ ఏమో సో జేవర్ టు మథురా, ఇది 58 km ఉంటుందన్నమాట.
ఇది నెక్స్ట్ ఫేజ్లో చేశారు. సో థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మథురా టు ఆగ్రా, అదో 68 km. 68 ఉండదు, 58 అనుకుంటా. యా, మనం చూపించాలి కదా. సో ఇలా 3 phases కట్టిందనమాట ఇక్కడ యూపీ గవర్నమెంట్. దీనికి కొన్న ముందుకెళ్ళాక మీకు ఒక ఏమంటారు ఒక ప్లేస్ చూపిస్తాను, దాని గురించి అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా టోటల్ ఈ తాజ్ ఎక్స్ప్రెస్ వే కట్టడానికి 12,500 కోట్లు అనుకుంటా, నియర్ అరౌండ్ 12,500 కోట్లు పట్టిందనమాట యూపీ గవర్నమెంట్కి. సో ఇక్కడ ఒకసారి చూపించేస్తే సరిపోతుంది. సో వన్స్ నోయిడా ఆగ్రా తాజ్ ఎక్స్ప్రెస్ వే తీసుకున్నాక సో 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ జేవర్ దగ్గర, సో ఇదే జేవర్ అనమాట. ఓకే, మీకు చూపిస్తా అన్నాను కదా. ఓకే, నేను బాగా ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ. ఇక్కడ నుంచి స్ట్రెచ్ కనిపిస్తుంది కదా. సో ఈ స్ట్రెచ్లోనే 2015లో మన ఫైటర్ జెట్స్ MiG సుఖోయ్ రైట్ మిగ్ని సుఖోయ్ 30ని దించారనమాట. సో ఇది రన్వే కింద టెస్ట్ చేశారనమాట 2015లో. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి పనికొస్తుందా లేదా ఈ రోడ్ అని చెప్పేసి. సో ఇది అంత స్టాండర్డ్స్తో కట్టారనమాట ఆ టైంలో. సో 2015లో ఇక్కడే దించారనమాట. సో 2 ఫైటర్ జెట్స్ని ఇక్కడ దించారనమాట. సో ఇదే రోడ్లో. అండ్ దీని తర్వాత ఇది సూపర్ సక్సెస్ అయ్యేసరికి దీని నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, దాని మీద అయితే టోటల్గా 3.5 km టోటల్ రన్వే వేస్తారనమాట రోడ్డు మీద. సో ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ల్యాండింగ్కి వీటికి అంటే లైక్ ఎయిర్ బేస్ ట్రిప్లకు కూడా పనికొస్తుందని చెప్పేసి దాన్ని పెట్టారనమాట. సో అవి ఈ ఎక్స్ప్రెస్ హైవే సంగతులు. ఇది ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే. ఫస్ట్ తెలిసిందే కదా ఆగ్రా టు లక్నో, సెకండ్ ఇదన్నమాట తాజ్ ఎక్స్ప్రెస్ వే. సో మధ్యలో యమునా ఎలా వచ్చిందంటే ఇది కంప్లీట్గా మీరు మ్యాప్లో చూస్తే యమునా రివర్ బ్యాంక్ పక్క నుంచే ఉంటుందన్నమాట అలాన. సో అందుకని చెప్పేసి యమునా ఎక్స్ప్రెస్ వే అని కూడా తర్వాత వాడుకలోకి వచ్చిందన్నమాట. సో అఫీషియల్ నేమ్ అయితే తాజ్ ఎక్స్ప్రెస్ వే అని పేరు. ఇంతకుముందు 6 నుంచి 7 గంటలు పట్టేదన్నమాట ఢిల్లీ నుంచి ఆగ్రా రావాలంటే ఆ 200 కిలోమీటర్లకి. ఇది రాయడం ఆల్మోస్ట్ 2-2.5 గంటలు కూడా వెళ్ళిపోతున్నారు. సో బేసిక్ స్పీడ్ అయితే 100. ఇంకోటి కనుక్కున్నాను, కార్స్కి అయితే 100 అనమాట, బైక్స్కి అయితే లేదు. సో బైక్స్కి అయితే చెక్ చేయరంట దీని మీద ఎక్స్ప్రెస్ వే మీద. నేను అనుకున్నాను బైక్స్ కూడా 100 ఏమో అని చెప్పి అడిగాను అనమాట, అంటే 80 ఉంటుందా తక్కువ ఉంటుందా అని. లేదు, బైక్స్కి అయితే ఎటువంటివి లేదు అంటే అఫీషియల్గా కూడా అక్కడేం లేదనమాట. సో ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. కాకపోతే కార్స్కి అయితే 100 అనమాట, కొన్ని స్ట్రెచ్లు ఉంటే 120. భలే ఉన్నాయి అపార్ట్మెంట్స్. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ నార్త్, స్పోర్ట్స్ సిటీ ఈస్ట్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వచ్చిందంటే ఇంకా వచ్చేసినట్టే గ్రేటర్ నోయిడా. అఫ్కోర్స్ గ్రేటర్ నోయిడాకి మళ్ళీ ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. యాక్చువల్లీ మన పేర్లు ఉంటాయి కదా, అంటే యాక్చువల్లీ తెలిసిందే ఢిల్లీకి అటుపక్క హర్యానా సైడ్ అయితే గుర్గావ్ ఉంటుంది, యూపీ సైడ్ అయితే నోయిడా ఉంటుంది. సో నోయిడా అంటే యాక్చువల్లీ పేరే నోయిడా కాదనమాట దాన్ని. అది ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు అది. నోయిడా అంటే ఇట్స్ ఓకే, అంటే ఎలా ఉంటుంది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇలా వచ్చిందేమో అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉందన్నమాట. అది కదా మొత్తం కలిపి లైక్ జీవీఎంసీ, జీహెచ్ఎంసీ ఎలా ఉంటాయో అలా అనమాట. దట్స్ నోయిడా. కాకపోతే అలాగా బికేమ్ అది ఎలా అయిందంటే రాను రాను నోయిడా అనేసి ఒక ఊరైపోయింది, పేరైపోయింది అనమాట. సో పేరేంటే యాక్చువల్లీ న్యూ ఓఖ్లా డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట, NOIDA. సో ఆ ఊరి పేరు యాక్చువల్లీ ఓఖ్లా. సో ఓఖ్లా సో ఎప్పుడైతే ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్కి ఏం చేశారో అదేమో న్యూ ఓఖ్లా అని పెట్టారనమాట. న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇట్స్ బికేమ్ నోయిడా తర్వాత.
తర్వాత ఏంటి అదే దాన్ని అలా నోయిడా అని పిలిచి అది నోయిడా అయిపోయింది అనమాట. ది ఇంటర్నేషనల్ సర్క్యూట్. నీకేం కనిపించకపోవచ్చు ఎందుకంటే నాకేం కనబడట్లేదు, మొత్తం అంతా ఫాగ్తో ఉండిపోయింది. కానీ డ్రాస్టిక్గా డెవలప్ అవుతుంది గ్రేటర్ నోయిడా అంతే. ఎవరో ముందు వెళ్తున్నారు, చెక్ చేద్దాం. కేరళ 47. సో కేరళ బ్యాచ్. ఏదైనా బుల్లెట్కి మొత్తం ఆ మోడ్స్ అన్నీ ఉంటే దాని అందం వేరే అసలు. సో మంచి జెర్రీ క్యాన్స్ గట్రా పెట్టారు. సో ఎంతవరకు మరి తెలీదు. మీరు మ్యాక్సిమం అంటే యాజ్ అ రైడర్ వన్స్ మీకు రైడ్స్కి వెళ్తే తెలుస్తుంది. మీరు ఎప్పుడు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ లైక్ సిక్కిం, స్పెషల్లీ హిమాలయాస్ అనమాట, ఈ ఏరియా ఎట్టి చూడండి, ఏ సీజన్ అయినా అన్సీజన్ అయినా సంబంధం లేకుండా అలా కేరళ రైడర్స్ కనబడుతూనే ఉంటారు అనమాట. స్పెషల్లీ కేరళ, కర్ణాటక ఎక్కువ అనమాట. సో ఆ రైడింగ్ ప్యాషన్ కూడా ఎక్కువ వాళ్ళకి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అంత లేదు మొదటి నుంచి. ఎవరో కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా మైగ్రెంట్ బర్డ్స్ అయిపోయారు అనమాట. లైక్ హైదరాబాద్ నుంచి ఎవరైనా పర్లేదు దీంట్లో ప్యాషన్ ఉంది అనుకుంటే వాళ్ళు అయితే ఢిల్లీ షిఫ్ట్ అవ్వడమో, లేదంటే చెన్నై వెళ్ళిపోవడమో, లేదంటే ముంబై సైడు ఇలా షఫల్ అయిపోయి అటుపక్క వెళ్ళిపోయారు తప్ప అంటే లోకల్గా డెవలప్ అయింది ఏం లేదనమాట. అసలు లైక్ ఇలాంటి బైక్ క్లబ్స్ కానీ సో ఈ బైక్ కమ్యూనిటీ కానీ మొదటి నుంచి మనకి తక్కువ అన్నమాట. ఆల్ందో మీకు తమిళనాడు కూడా తక్కువే ఈ మధ్య. ఓకే, మన తెలుగుతో పాటు తమిళ్లో కూడా స్టార్ట్ అయింది, కానీ తమిళ్లో మళ్ళీ స్పెషల్లీ కోయంబత్తూర్ రీజియన్ ఉంటుంది. లైక్ కోయంబత్తూర్ కానీ తూత్తికోడి కానీ ఇటుపక్క కొద్దిగా ఎక్కువ అనమాట మళ్ళీ బైకింగ్ క్లబ్స్ కానీ. సో ఈ కేరళ పరిస్థితి ఏంటంటే ఈవెన్ దో మనకి ప్రతి ఊళ్ళో రామాలయం ఎలా ఉంటుందో అంటే కడుతుంటాం కదా, సో అలా ఆల్మోస్ట్ అంటే ఒక పెద్ద ఊరు టౌన్ అన్న ప్రతి ఇంట్లోనూ ఒక 10 అయినా అట్లీస్ట్ అనమాట బైకింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో మొదటి నుంచి మంచి ప్యాషనెట్ కేరళ పీపుల్. వాళ్ళు ఎప్పుడు అనంటే బైకింగ్ నేర్చుకుని అంటే లైక్ అఫీషియల్ ఎంట్రీ ఏమో 18K, అంటే మన లైసెన్స్ 18K వస్తారు కదా. సో 18 దాటింది అంటే ఇంటర్మీడియట్ దాటిన కుర్రాడంతా ప్రతి ఒక్కరు కూర్చొని ఏదో ఒక అంటే మనకి ఎలా అయితే ఈ ఫేస్బుక్, వాట్సాప్ చాట్ గ్రూప్స్ ఉంటాయో అలా మొదటి నుంచి వాళ్ళకి బైకింగ్ కమ్యూనిటీ క్లబ్స్లో జాయిన్ అవ్వడం ఇష్టం అనమాట. సో అలా వాళ్ళు ఏంటంటే సోన్స్ కమ్యూనిటీ రైడ్స్ కానీ ఇవి కానీ బాగా కండక్ట్ చేస్తారు. సో చేసేటప్పుడు ఆటోమేటిక్గా జీల్ పెరుగుతుంది అనమాట. యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన టాప్ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్లీ డెవలప్ చేయాలి. యాక్చువల్లీ ఈ జీల్ కాస్త నాకు కనబడింది ఎవరంటే మన రైడ్ విత్ విజయ్ బ్రోతో. మనోడికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట, ఆ ప్యాషన్ ఉంటుంది కేరళ రైడర్లా. సో మిగతా వాళ్ళనంటే అఫ్కోర్స్ ఎవరి రైడ్లు ఎవరి కష్టాలు ఆలివి కాదనట్లేదు, బట్ ప్యాషన్ గురించి చెప్తున్నాను అనమాట. సో దాన్ని డెవలప్ చేస్తే అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటేనే పని అవుద్ది అనమాట. నువ్వు హీరో నేనో కూర్చొని అనుకున్నావు అనుకో, జస్ట్ ఇక్కడ అంతే చూసామా వదిలేసామా అన్నట్టు ఉంటుంది. అయితే బైకింగ్ కమ్యూనిటీ పెరిగితే బాగుంటుంది చూడడానికి కానీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరి ఎక్కువ వేసేస్తున్నాను, దొరికింది కదా రాడ్, ఖాళీగా వెళ్తున్నాను అని తప్పుగా అనుకోకండి. మొత్తానికి ఇండియా సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వేకి మనకి రుణం తీరిపోయింది. మన ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ వచ్చి చాలాసేపు అయింది. జస్ట్ దీని ముందే ఒక 500 మీటర్స్ ముందు ఆగాను. ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో కంప్లీట్గా హోటల్ సెర్చింగ్, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏ ప్లాన్ ఇస్తే ఇటుపక్క వెళ్ళాలి, అలాగే ఆంటీజీ. సో కంప్లీట్గా రైడర్స్ వెళ్తున్నారు. సో వాళ్ళని చూస్తున్నాను. ఇప్పుడు ఆఫ్రికా ట్విన్ ఒకటి టైగర్ వెళ్ళింది, భలే ఉంది అసలు. నైస్. ఆఫ్రికా ట్విన్. ఇక్కడే ఉన్నారా వీళ్ళు? ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో అఫీషియల్గా మన రైడ్లో 8వ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వన్స్ ఆఫ్ బోర్డ్ దాటాక ఢిల్లీ హమారీ ఢిల్లీ. ఎస్, వెల్కమ్ టు నై ఢిల్లీ, సే న్యూ ఢిల్లీ.
ఈ రోజుకి ఫైనల్ అప్డేట్. సో ఇప్పుడే వచ్చాను అనమాట. ఆ రైట్ సైడే హోటల్ జస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు పార్కింగ్ చెక్ చేసుకోవాలి. బుక్ చేశాక తక్కువ ప్రైస్ కదా అని చెప్పి ఇస్తామంటే తర్వాత దూరం తీరిపోద్ది. సో పార్కింగ్ అంతా బాగానే ఉంది. ఇంకెళ్ళి లగేజ్ అంతా పడేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. రైట్, ఫ్రెష్ అయ్యే కలుద్దాం. సో ఆన్ రోడ్ ఇదే అనమాట లాస్ట్ అప్డేట్. సో టైం ఎండ్ రైడ్ అంటే బాగోదేమో, రైడ్ అండ్ అప్డేట్. సో టోటల్గా అయితే మనం ఎంత, సో టైం 5:40 అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చాను, గంటన్నర ఎక్కడ అడుగు దబ్బాను. సో అబ్బా ఇక్కడికి చేరుకునేసరికి టైం అయింది. సో ఆల్ సెట్. సో రూమ్కి వెళ్ళి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా, మీకే తెలిసిపోద్ది ఏం డిసైడ్ అయ్యాను, ఎటు వదిలిపోతున్నాను అనేసి. సో ఫైనల్ అప్డేట్ అయితే అదే. సో టోటల్ ఎంత వచ్చాం మనం, సో అదొక 1000, ఇదో 900, సో 1917. జనరల్గా అయితే 1800 ప్లస్ రావాలి మనకి. ఆ రోజు జరిగిన డాష్కి ఒక 100 నుంచి 150 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చాను. యాక్చువల్లీ ఒక రోడ్ అనుకొని ఆ రోజు ఏమైందో తెలుసు కదా, అదే నిన్న కాక మొన్న నైట్. సో ఛార్జింగ్ లేకపోవడం, బ్యాటరీ డెడ్ అయిపోవడం అని అవ్వడం, ఒక రూట్ అనుకుని ఇంకో రూట్ తీసుకున్నాం అనమాట. బాల్గట్కి తేడా తెలియక హిందీలో జరిగిన కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల దోలుదేరిపోయింది మనకి. సో వాట్ ఎవర్, ఎండ్ అయితే బాగానే జరిగింది. సో ఫైనల్లీ 8కి బయలుదేరితే ఒక రోజు వదిలేసి రెండో రోజు 5 కల్లా వచ్చాం అనమాట. 5 కూడా కదా, 4:30 అరౌండ్. ఓకే గైస్, catch up you later. Take care and don't what nothing. Please do subscribe and do follow in Twitter, Facebook, Instagram. కింద లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.